would like to invite Vishwanathan sir. Sir, please come and share your experience for this young Indians. Please sir, thank you so much. And sir, next. Please sir. మరొకసారి నా మాట వినటానికి విసుగ్గా అనిపించటం లేదు కదా? విసుగు ఎప్పుడు వస్తుంది? అలసిన మనస్సుకు వస్తుంది. మనస్సు అలవకుండా ఉండాలంటే ఏం చేయాలి? లగ్నం చేయాలి. మనస్సు లగ్నం చేయటం అంటే ఏమిటి? ఏకాగ్రతను అలవర్చుకోవాలి. ఈ ఏకాగ్రత అంటే ఏమిటి? హిమాలయాలు చాలా ఎత్తుగా ఉంటాయి. ఎవరెస్ట్ శిఖరం ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం మనకు తెలుసు. అంటే ఎన్ని కొండలు ఉన్న తర్వాత ఒక్క ఎవరెస్టుకు అవకాశం ఏర్పడిందో అర్థం చేసుకుంటే ఆ శిఖరాగ్రాన్ని గుర్తుపెట్టుకుంటే దగ్గరకు వద్దాం. దేవాలయానికి శిఖర దర్శనం చేయమనేటువంటి సాంప్రదాయం ఒకటి ఉంది. అర్థం ఏమిటి? ఎక్కడో దూరం నుంచి ఆ పెద్ద గోపురం కనబడుతూ ఉంటుంది మనకి. వెళ్ళి దర్శనం చేసుకుంటాం. ఆచారము, పద్ధతి, ఆనవాయితీ. దూరం నుంచి కనబడుతున్న గోపురం అంత పెద్దగా ఎందుకు కట్టారు? దృష్టిని ఆకర్షించడానికి. శిఖరాన్ని దర్శించుకోమని ఎందుకు చెప్పారు? దృష్టి నిలబడానికి. లోపలికి ఎందుకు వెళ్ళమన్నారు? దూరం నుంచి ఆగొద్దు అని చెప్పటానికి. వెళ్ళిన తర్వాత మీకు చాలామందికి తిరుపతికి వెళ్ళే అవకాశం దక్కుంటుంది. అంత కష్టపడి వెళ్ళి అక్కడికి వెళ్ళి కళ్ళతో ఇలా చూసేవాళ్ళు ఉంటారు. నేను చూస్తాను, కాదనను. అలా కళ్ళు మూసుకుంటారు ఒక క్షణం. అవునా కాదా? ఎందుకని? ఆ కనురెప్పల లోపల ఆ దివ్య దర్శన అనుభూతిని దాచుకుందామని, మళ్ళీ ఇంటికి వచ్చాక తలచుకుందామని. అది శాశ్వతం. ఏ ఇంట్లో ఫోటో చూస్తే కనబడదా? మనసులో భావించుకునే స్థితికి కనుక నువ్వు ఎదగగలిగినట్టయితే నువ్వు తిరుపతిలో వెళ్ళినా ఎన్ని వెంకటేశ్వర స్వామి దేవాలయాలు లేవు మన 2 రాష్ట్రాలలో? బట్ ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. యూ థింక్ ఆఫ్ హిమ్ ఫస్ట్, ఎనీథింగ్ ఎల్స్ ఈజ్ రిప్రజెంటేటివ్. ఇలా ఎందుకు మొదలెడుతున్నానంటే గంపా నాగేశ్వరరావు మూల విరాట్టు, మిగిలిన వాళ్ళం మేము ఉత్సవ విగ్రహాలు. ఏమన్నా అర్థమైందా? ఎందుకు చెప్తున్నాను? ఓ చోట ఆయన ఉంటాడు, ఓ చోట ఈయన్ని పంపిస్తాడు, ఓ చోట ఆయన్ని పంపిస్తాడు. 100 మంది ట్రైనర్స్ కావాలని చెప్పని అనుకుంటున్నాం. 1000 మంది కావాలి, 10,000 మంది కావాలి అని చెప్పని. ఎందుకని? మరే ఇతర భాషా రాష్ట్రము సంకల్పించని పద్ధతిలో ఒక ఉవ్వెత్తున తరంగంలా లేవటానికి, ఉప్పెనలా ముంచేయడానికి. వై? బికాజ్ వీ హ్యావ్ నాట్ నోన్ దీస్ సీక్రెట్స్ ఎర్లియర్. మేము మీ వయస్సులో 18, 20, 22 ఉండి అక్కడ కూర్చున్నప్పుడు ఈ మాటలు మేము వినలేదు. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మేము. 1961 I completed my M.Com. యూనివర్సిటీ సెకండ్ వచ్చా. నా గురించి చెప్పుకుందామన్న తాపత్రయం కాదు, తెలీదు. ఏదో సబ్జెక్ట్ వచ్చు కాబట్టి లెక్చరర్ పోస్ట్ ఇచ్చారు, పాఠం చెప్పడం మొదలెట్టాం. అలా జీవిత ప్రయాణంలో తెలుసుకున్నవెన్నో ఉన్నాయి. అయ్యో ఇవి గనక ముందు తెలుసుంటే ఎంతే బాగుండేది కదా అనేటువంటి తాపత్రయంతో సరే ఒక్కొక్కరం ఒక్కొక్క ఫీల్డ్. కానీ ఇలానే మాట్లాడుతూ పోతే చాలా మాట్లాడవచ్చు. టైం తక్కువ ఉంది, మనకు లిమిట్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి మీరేమన్నా అడిగితే చెప్తానర్రా. నిన్ననే ఉపన్యాసం ఇచ్చాను నేను నా ఓన్ టాపిక్ మీద, L to L అని చెప్పి. ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఎ లెర్నింగ్ మూమెంట్, ఎవ్రీ పాయింట్ ఈజ్ ఎ టర్నింగ్ పాయింట్. మీకు చిన్న సీక్రెట్ చెప్తా. స్ట్రైట్ లైన్ రాసామనుకోండి, A, B అని 2 పాయింట్స్ ఉంటాయి. సో ఇన్వేరియబ్లీ లాజికల్లీ వీఆర్ సపోజ్ టు స్టార్ట్ ఎట్ A. Wherever we stop, it ends and the straight line ends and we point it out as B. ఇది మనకు తెలుసు. సర్కిల్ డ్రా చేస్తూ ఉన్నప్పుడే నీకు స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ తెలుస్తుంది తప్ప, డ్రా చేసి ముగిసిన తర్వాతే పర్ఫెక్ట్ సర్కిల్ ఈజ్ వన్ వేర్ యూ కెనాట్ ఐడెంటిఫై ది బిగినింగ్ అండ్ ఎండింగ్ అని చెప్పని చెప్తారు. మనకు నేర్చుకున్నాం కదా. ఏమిటి ఇక్కడ అంతరార్థం? ఏ సర్కిల్ కెనాట్ కమ్ ఆన్ ఇట్స్ ఓన్, ఇట్ హ్యాస్ టు బి డ్రాన్. But only at the time of drawing you know the beginning and the end. After it is drawn, it should be drawn in such a manner that you would never be able to identify the beginning and an end. జామెట్రీ జీవితంలో ఉపయోగపడదా?
ముగ్గులు వేస్తారు కదా, అందులో జామెట్రీ లేదా, క్రియేటివిటీ లేదా, రంగులు నింపటంలో లేదా? మనస్సులో ఊహించుకోకుండా బొమ్మలా వేయగలవు నువ్వు? నీ జీవితాన్ని ఊహించుకోకుండా ఎలా జీవించగలవు నువ్వు? జస్ట్ థింక్ ఆఫ్ ఇట్. అయితే ఏమిటి, కళలు మంచివే, కానీ ఎలాంటి కళలు ఉండాలి అంటే, ఎలాంటి కళలు ఉండాలంటే లిమిట్స్ పెడుతున్నారా సార్ మాకు? నేను లిమిట్స్ పెట్టడంలా, ఒక ఆదర్శాన్ని మనస్సులో పెట్టుకొని నిరంతరము అటువైపు ఏదో ఒక వేగంతో, నీకు ఇష్టం వచ్చిన వేగంతో వెళ్తున్నావో లేదో ఆలోచించుకుంటూ ప్రతి రాత్రి సమీక్షించుకుంటూ ఉండకపోతే రెండో రోజు సూర్యోదయం నీ దృష్టిలో వేస్ట్ అవుతుంది. ఎవ్రీ డే యు మస్ట్ బి ఆన్ ది నెక్స్ట్ స్టెప్. మెట్లు ఎక్కాలి, ఎక్కడం కోసమే మెట్లు నిర్మించబడ్డాయి. మెట్ల చివర ఏ ప్రయోజనం లేకపోతే మెట్లెక్కడం దండగా. ఎందుకంత అవస్థపడి మెట్లెక్కుతారు? అక్కడెక్కడో దేవాలయం ఉంది, లేదు కొండ ఉంది, లేదు ఏదో ప్రకృతి దృశ్యం ఉంది, ఏదో వ్యూ పాయింట్ ఉంది, అందుకోసమని కదా ఎక్కుతారు మెట్లు. మరి జీవితం అనే ఈ రోజులు మీకు మెట్లు కావా? ఒక సంవత్సరానికో, 2 ఏళ్లకో, 3 ఏళ్లకో, 5 ఏళ్లకో మీ గమ్యం ఏమిటో మీకు తెలియొద్దు? ఎంత టైం వేస్ట్ చేసుకుంటున్నారండి? మీకు అనిపించవచ్చు, సార్ మా ఇబ్బందులు మీకేం తెలుసు, మీరు ముసలాళ్ళు, మీకు మాలాంటి ప్రెషర్స్ ఉండవు, మాలాంటి ఫ్రెండ్స్ ఉండరు, మాలాంటి అట్రాక్షన్స్ ఉండవు, డిస్ట్రాక్షన్స్ ఉండవు అని మీరు అనొచ్చు. కాక కానీ ఒక్క క్షణం ఆలోచించండి. అందుకే నేను ఒక స్లైడ్ టైం లేక నేను ఎక్స్ప్లెయిన్ చేయలే. 5 = 50 అండి, ప్లీజ్ బిలీవ్ మీ. నెక్స్ట్ 5 years 50 years. విశృంఖలత్వం కాదు, బాధ్యతాయుతమైన ప్రవర్తన. రైట్, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సమ్ క్వశ్చన్స్ ఫ్రమ్ యూ. నేను ఇలా మాట్లాడవచ్చు, దట్స్ ఎన్ ఈజీ థింగ్ ఫర్ మీ. ఐఎమ్ ఎ టీచర్ బేసికలీ, సో ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఫర్ మీ టు టాక్. క్లోజ్ ఇట్ ఆర్ ఎనీ క్వశ్చన్స్? వాళ్ళని అడగాలి, నాకేం తెలుసు. ప్లీజ్ ప్రారంభించండి. ప్రోస్ చదవండి, పోయిటరీ నెగ్లెక్ట్ చేయొద్దు. 2-3 భాషలతో పరిచయం ఉంటే మంచిది. ప్రకృతిని ప్రేమించండి, హృదయంలో మంచి విలువలను స్థిరంగా నిలుపుకోండి. రేపు పొద్దున మిమ్మల్ని, మీరు చేసే పనిని 10 మంది గుర్తుంచుకోవాలనే తపనతో ప్రయత్నం చేయండి. ఎదుట వాళ్లకు లాభం కలగకపోతే వాళ్ళ దృష్టిని ఆకర్షించలేరు. మీపై మీకు దృష్టి లేకపోతే వాళ్ళ దృష్టిని మీరు ఆకర్షించలేరు. అది సత్యం. ఓకే, రీడ్ వివేకానంద. వింటున్నా. మన ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక చిన్న బుక్లెట్ రాశారు, ఏదో టాప్ ర్యాంక్ సెక్యూర్ చేసుకోవటం ఎలా అని. అందులో ఆయన ఎంత చిన్న చిన్న విషయాలు కూడా చెప్పారంటే, చన్నీళ్లతో మొహం కడుక్కోండి, 20 నిమిషాల కన్నా ఎక్కువ చదవద్దు, అక్కడ అగరొత్తి వెలిగించుకోండి, నథింగ్ టు డూ విత్ రిలిజియన్. అర్థమవుతుందా? టీవీని కట్ చేయండి, లేదు టీవీ లేని చోట కూర్చోండి. మీకు ఒకటి చిన్న రహస్యం చెప్తానండి. ఇంత శరీరంలో ఇక్కడ ఉన్న 1.5 కిలో to 2 kilos ఉన్నటువంటి మెదడులో ఉన్న 1,00,000 కోట్ల కణాలే నా యొక్క జీవితపు సారము, ఉపయోగము. నేను లావెక్కువైనా ఐ విల్ నాట్ బి మోర్ యూస్ఫుల్, నేను సన్నబడ్డా ఐ విల్ నాట్ బి లెస్ యూస్ఫుల్. మై యూస్ఫుల్నెస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ కంటైన్డ్ ఇన్ ది క్వాంటిటీ, క్వాలిటీ, వెరైటీ, క్రియేటివిటీ అండ్ ప్యూరిటీ ఆఫ్ ది కంటెంట్స్ ఇన్సైడ్. బాగుపడాలనే సీరియస్నెస్ నీకుంటే మనస్సు డిస్ట్రాక్ట్ ఎట్టా అవుతుంది నాన్న? అంటే యు ఆర్ డెలిబరేట్లీ హ్యాబిట్యుయేటెడ్ టు గెట్ డిస్ట్రాక్టెడ్ యువర్ సెల్ఫ్. 10 నిమిషాలు అయింది, ఫోన్ రాలేదు, ఫోన్ ఫ్రెండ్స్కి చెప్పు. 7 గంటల నుంచి 9:30 వరకు నేను ఎవరికి ఫోను చెయ్యను, మీరు నాకు చెయ్యొద్దు. అనౌన్స్ చేయలేవా? అంత ఎమర్జెన్సీస్ ఏముంటాయి? ఇట్ ఈస్ అప్ టు యూ. ఆటోమేటిక్గా డైవర్ట్ అవ్వటానికి. నీ పేరేంటి? రాజు. రైట్, ఒక చిన్న సీక్రెట్ చెప్తా. ఇవాళ ఆదివారం, వచ్చే శనివారం నాడు ఆంజనేయ స్వామి గుడికెళ్ళు, 11 ప్రదక్షిణలు చేయి. అవునా? నీ మనస్సు చంచలం కానీ నీ బుద్ధి నిశ్చలం. నీ నిశ్చలమైన బుద్ధిని నాకు అనుగ్రహించు అని చెప్పని చదువు మొదలెట్టు. డన్. ప్రాబ్లం ఉంటే వచ్చి నన్ను కలువు, నేను చెప్తా. ఎనీ అదర్ క్వశ్చన్ ప్లీజ్? ప్లీజ్ క్విక్ క్విక్ క్విక్. ఏమ్మా, నువ్వు అనుకుంటున్నావా? నేను వచ్చి నేనేడ చెప్పినా, నేను చెప్పలే. పోనీ.
ఒకటి, చేయకుండా చేద్దామనుకుని చేయలేని పనులు, మిగిలిపోయిన పనులు, మొదలెట్టి ఆపేసిన పనులు, పరాజయం పాలైన పనులు పుష్కలంగానే ఉన్నాయి. కానీ మాటిస్తే మాట తప్పను, ఆలోచించి మాటిస్తాను, పని ఒప్పుకుంటే మనస్ఫూర్తిగా చేస్తాను. ఇవి నా లక్షణాలు. అంతే. సక్సెస్ ఫెయిల్యూర్ నాకు నేను మార్కులు ఇచ్చుకోను, బట్ ఐ లెర్న్ ఫ్రమ్ మై ఎఫర్ట్స్ అండ్ మిస్టేక్స్. ఎనీ అదర్ క్వశ్చన్ ప్లీజ్? బుద్ధి తెలిసిన వయస్సు నుంచి మొదలవుతుంది, కాకపోతే బుద్ధిమంతులుగా ఆలోచించడం అప్పుడు మొదలు కాదు. You won't be intelligent enough to think of it. But right from the moment you know, చుట్టూ ఉన్న వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. మనకన్నా బాగా పరిగెత్తేవాడు ఉంటే పరిగెత్తడమే జీవితంలో బ్రతుకని మనం అనుకుంటాం. మనకన్నా బాగా పాడేవాడు ఉంటే పాడటమే కదా జీవితం, పాట లేకపోతే జీవితం ఏముంది అని అనుకుంటాం. ఉద్యోగంలో ఐ అగ్రీ. మా ఎండమూరి వారు కనుక ఇక్కడ ఉంటే ఆయన అది ఉన్నాడు, మొదటి 6 months నీకు ఎక్సైట్మెంట్ ఉంటుంది లైఫ్లో, పెళ్ళైన తర్వాత కూడా దట్స్ వై దానికి సంబంధించిన పుస్తకాలు చదువు. ఇద్దరు కలిసి పెళ్ళైందా? అవ్వలేదు. అందుకని ఆ ఉదాహరణ నీకు పనికిరాదు. ఒకటే, థింక్ క్రియేటివ్లీ. థింక్ క్రియేటివ్లీ, మేక్ ఎవ్రీ డే ఏ న్యూ ఎక్స్పీరియన్స్ within values that will make a difference to your life. You must enjoy the life, not weep. ఏడుస్తూ బతకటం ఏం బతకటం అండి, నవ్వుతూ బతకాలి. థ్యాంక్స్ అ లాట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్.